హెల్త్ విషయంలో అమ్మా ఎప్పుడమ్మా ఎప్పుడు చనిపోయారు? 3.5 years చనిపోయింది. ఇన్ని రోజులు నిన్ను ఎవరు చూసుకున్నారు? తాతయ్య వాళ్ళు చూసుకున్నారు. పొలాలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు ఒకటే ఉంది, పొలం కూడా లేదు. ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? ఉపాధి కదమ్మా. నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు? అందరం మారిగా ఇప్పుడేం బీఎస్సీ ఐటీ చేస్తున్నావా? కంప్యూటర్ సైన్స్ చేస్తున్నావు. మీ చెల్లెలు ఏం చేస్తుంది? నువ్వు కూడా బీఎస్సీ కంప్యూటర్ అమ్మా. ఏ ఇయర్ అమ్మా నువ్వు? ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్? 3 ఏళ్ళు కోర్స్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? వీళ్ళిద్దరికీ చదివించి మంచి ఉద్యోగాలు ఇప్పించాలి. ఇప్పుడు ఈ పిల్లలను చూశారు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఆ పిల్లలకు దారి తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తాత నాన్నమ్మ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఏం తెలియదు ఆ వయసులో. ఎవరో తెలిసిన వ్యక్తి బాగా చదువుకోమని, అదే మరిగా ఈరోజు కళా వెంకటరావుతోనో ఇలాంటి పరిచయాలు ఉంటాయి, ఆ పరిచయం పెట్టుకొని అదే మరి మా కలెక్టర్ కూడా పనిచేస్తాడు, ఉద్యోగం ఇప్పించగలిగితే ఈ పిల్లల జీవితాలు బాగుపడమే కాకుండా ఇంకొక 10 మందికి సహాయం చేసే శక్తి, సామర్థ్యం ఈ పిల్లలకు రావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, మరొకసారి ఇద్దరికి కూడా అమ్మా నాన్న లేదు, ఒక ఇల్లు మాత్రం ఉంది, ఇద్దరికి ఒక పని చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆయన సహాయం చేసి జీవితంలో స్థిరపడినా కొద్దిగా వెసులుబాటు ఉండాలని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి రేపు ఏదైనా అవసరమైతే జీవితంలో స్థిరపడడానికి ఆ డబ్బులు ఉపయోగించుకున్నట్టుగా ఇద్దరి పిల్లలకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాగా చదువుకుంటావా? మీ చెల్లెలు కూడా బాగా చెప్తావా? చెప్పు, అందరికీ చెప్పు. అందరికీ ఒక మాట చెప్పు, నువ్వు నేను బాగా పైకి వస్తానని చెప్పు. నువ్వు ఈ ఊర్లో ఉంటాగా నిన్ను చూస్తారు వాళ్ళు రేపటి నుంచి. నీలో ఒక సంకల్పం రావాలి, ఒక పట్టుదల రావాలి. నువ్వు మీ చెల్లెల కంటే పెద్దదానైనప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఆ అమ్మాయికి కూడా గైడ్ చేసి ఇద్దరు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలని ఒక సంకల్పం తీసుకుని, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కలెక్టర్ని గలవు, అదే మరిగా రాజుగారు ఉన్నారు, నీకు అన్నీ చేస్తారు, పైకి రావాలి. ఆ మాట చెప్పి వస్తానని చెప్పి పైకి బాగా కష్టపడతాను. నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా చెల్లెని బాగా చూసుకుంటాను. మీ చెల్లెలు చూసుకోవాలి, మీ తాతని మీ నాన్నమ్మని కూడా చూసుకోవాలి. మళ్ళీ మర్చిపోవద్దు ముసలాళ్ళని. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని